ఉన్నాయి, సృష్టి చక్రం తిరుగుతుంది, ఇందులో మీరు ఇప్పుడు తెల్లగా సుందరంగా తయారు కావాలి. పడాని వాళ్ళ జ్ఞానసాగర్కి బాపే మనకు చదివించేవారు జ్ఞानसागर ఒక शिव बाबा है। ज्ञान का सागर, प्रेम का सागर है। उस बाप की जो महिमा गाई जाती है वो लौकिक बाप की थोड़ी हो सकती है। शिव बाबा ये ज्ञान सागरुడు, ప్రేమ సాగరుడు, బాబా మహిమ ఇది గాయనం చేస్తున్న లౌకిక తండ్రికి ఇలా మహిమ చేస్తామా సాగరుడు అని? बेहद के बाप की ही महिमा है, अनंतమైన బాబాదే ఇది మహిమ ఉంది। हमको ये सब पुकारते कि हमको ऐसी महिमा बनाकर बनाओ, మీలో మమ్మల్ని కూడా అలాంటి మహిమ ఉండేవారు కదా చేయండి అని పిలుస్తున్నారు అనంతమైన తండ్రిని। अभी तुम बन रहे हो ना नंबरदार पुरुषार्थ अनुसार, पढ़ाई में सब एक रस नहीं होती है। ఇప్పుడు మీరు నంబర్దార్ పురుషార్థానుసారం ఇలా తయారవుతున్నారు ఎలాగా బాబా సమాన మహిమ ఉండేవారిగా। చదువు కదా पढ़ाई में सब एक रस नहीं होते, అందరూ ఒకలా ఉండరు చదువు అన్న తర్వాత नंबर वाली ఉంటారు। रात दिन का फर्क रहेगा ना, तुम्हारे पास भी बहुत आएंगे। రాత్రికి పగలుకున్న తేడా ఉంటుంది ఒక స్టూడెంట్ కి ఒక స్టూడెంట్ కి మధ్య। మీ దగ్గర కూడా చాలా మంది వస్తారు చదువుకోవటానికి। బ్రాహ్మణ్ జరూర్ బన్నా है, फिर कोई अच्छी रीति पढ़ते कोई काम, తప్పకుండా బ్రాహ్మణులుగా తయారు కావాలి వచ్చే ఎవరైనా ఇక్కడ। కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటున్నారు। जो पढ़ाई में सबसे अच्छा होगा तो दूसरों को भी पढ़ा सकेंगे। तुम समझ सकते हो इतने कॉलेज निकलते रहते, చదువులో చక్కగా ఎవరైతే చదువుకుంటారో వారు ఇతరులను కూడా చదివించగలరు। బాబా చెప్తున్నారు మీకు అర్థమవుతుంది కదా ఎన్ని కాలేజీలు తయారవుతూ ఉంటాయి బాబా కాలేజీలు। बाबा भी कहते कॉलेज ऐसा बनाओ जो कोई भी समझ सके कि इस कॉलेज में रचता और रचना के ఆది మధ్యంత నాలెడ్జ్ మిగతా है। ఈ కాలేజీలో ఎలా తయారు చేయాలంటే మీరు ఎవరికైనా ఈ కాలేజీలో రచయిత రచనకు ఆది మధ్యంత జ్ఞానం లభిస్తుంది అనేది అర్థం అవ్వాలి, అలా తయారు చేయండి। बाप भारत में ही आते तो भारत में ही कॉलेज खुलते रहते हैं। బాబా భారతదేశంలోనే వస్తున్నారు, భారతదేశంలోనే కాలేజ్ తెరవబడుతుంది। ఆగే చల్ విదేశ్ మే भी खुलते जाएंगे, ముందు ముందు విదేశాల్లో కూడా ఈ కాలేజీలు తెరవబడతాయి। బాబా చదివించే కాలేజ్ बहुत కాలేజ్ యూనివర్సిటీ चाहिए ना, చాలా కాలేజీలు చాలా యూనివర్సిటీ బ్రాంచెస్ తయారవ్వాలి కదా మంది सेंटर्स है कॉलेज जहाँ बहुत आकर पढ़ेंगे। फिर जब पढ़ाई पूरी होगी तो देवी देवता धर्म में सब ट्रांसफर हो जाएंगे, अर्थात मनुष्य से देवता बन जाएंगे। ఈ కాలేజ్ ఈ యూనివర్సిటీలో చాలా మంది వచ్చి చదువుకొని చదువు కంప్లీట్ అవగానే దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతారు, అంటే మానవ రూపం నుండి దేవతలుగా తయారైపోతారు। మనిషి से देवता बनते होना తయారవుతారు కదా దేవతలుగా। गायन भी है ना मनुष्य से देवता की सिख ग्रंथ में गाया है। సిక్ గ్రంథాలు గాయనం ఉంది కదా మానవుని దేవతలుగా చేశారు అతడు భగవంతుడు అని। ये है मनुष्यों की दुनिया, वो है देवताओं की दुनिया। देवता और मनुष्य में रात दिन का फर्क है। ఇక్కడ ఉండే మానవుల ప్రపంచం సత్యుగంలో దేవతల ప్రపంచం, అది దేవతలకి మానవులకి మధ్య రాత్రికి పగలుకున్న తేడా ఉంది। దీన్ని దేవత రాత్రి మనిషి ఎంత తేడా ఉంది, దేవతలు ఉండే చోట పగలు అంటారు, రాత్రిలో ఉండేవారు మానవులు అజ్ఞానం అనే రాత్రి। सब భక్తి భక్తి పూజారి హే, ఇంకా మనుషులు అనేవారు ఎలా ఉంటారు, భక్తులే భక్తులు పూజారిగా ఉంటారు వారు। అవి తుమ్ పూజారి से పూజ్య బంతే, మీరు మనుషులు కాక దేవతలు అయిపోలేదు, పూజారి నుండి పూజ్యులుగా తయారవుతున్న ప్రాసెస్ లో ఉన్నారు, మధ్యలో ఉన్నారు। सत्युग में शास्त्र भक्ति आदि का नाम नहीं होता है, वहां सब देवता मनुष्य होते हैं भक्त। సత్యుగంలో అందరూ దేవతలే, అందుకే శాస్త్రాలు చదవటము భక్తి అనే నామమే అక్కడ ఉండదు పూజలు అవి। కానీ మనుషులుగా ఎప్పుడైతే అయిపోతే అప్పుడు ఉండేది భక్తి ఉంటుంది, మనుషులు భక్తులుగా ఉంటారు। మనిషేకి దేవత బంతే, బాబా వచ్చాక ఈ మనుషులే మళ్ళీ దేవతలుగా అవుతారు, అంతేగాని ఆకాశాన్ని నుండి వేరే దేవతలుగా దిగరు। वो है दैवी धर्म, इसको कहा जाता है असुरी दुनिया। రామరాజ్ और రావణ్ రాజ్ అది దైవీ ప్రపంచం, ఇక్కడ ఉన్నది
ఆసురీ ప్రపంచం, రామరాజ్యం, రావణ రాజ్యం అని కూడా చెప్తారు వీటిని. आगे तुम्हारी बुद्धि में ये थोड़ी ही था कि रावण राज्य किसको कहा जाता है, रावण का भाई कुछ भी पता नहीं था. ఇక్కడ రాకముందు రావణ రాజ్యం అని దేన్ని అంటారు, రావణుడు ఎప్పుడు వచ్చాడు, ఈ విషయాలు ఏమి తెలిసేవి కాదు. అసలు రావణుడు అంటే ఎవరు, అసురుడు, పెద్ద అసురుడు అనుకున్నాం. మన వికారాలే అనేది ఇక్కడికి వచ్చకే అర్థమైంది మనకి. कहते हैं लंका समुद्र में डूब गई ऐसे फिर द्वारिका के लिए कहते हैं. రావణ లంక సముద్రంలో మునిగిపోయిందంటారు, ద్వారిక కోసం కూడా అలాంటి చెప్తారు మునిగిపోయిందని. अभी तुम जानते ये सारी लंका डूबने की, सारी दुनिया भी बेहद की लंका है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇది లంక, ఈ ప్రపంచం అనంతమైన మొత్తం ప్రపంచం అంతా పేరు లంక, రావణ లంక. ఇది ఇప్పుడు మునిగేదే ఉంది, నిజంగానే మునిగిపోతుంది. ఎస్సా డూబ్ జాయేగి పానీ ఆ జాయేగా, నీళ్ళు ఆక్రమించి ముంచేస్తుందంట, భూభాగం అంతా మునిగిపోయేది ఉంది. బాకీ స్వర్గ పోయి డూబ్తా తోడి, స్వర్గం ఏమి మునిగిపోదు కదా. ఇతనా అదంతా బాప్నే సమझाइए कि सोमनाथ मंदिर को मुसलमानों ने कितना लूटा. స్వర్గం అనేది మునిగిపోదు, ఇంకా ఎక్స్ట్రా జాగా పెరుగుతుంది స్వర్గం తర్వాత భూభాగం. కానీ నరకం నుండి మళ్ళీ స్వర్గం అయ్యేటప్పుడు మాత్రం భూభాగం జలమయం అవుతుంది. ఎంత అపారధనం ఉండేది స్వర్గంలో. आपने समझाया है कि सोमनाथ मंदिर को मुसलमानों ने कितना लूटा, अभी देखो कुछ नहीं रहा. ఒక్క సోమనాథ మందిరంలోనూ ముసల్మాన్లు వచ్చి ఎంత లూటీ చేసి పట్టుకెళ్ళే తెలుసా, అంత సంపద, అంత ధనం. ద్వాపరికల్లో కూడా ఉంది, సోమనాథ మందిరం కట్టుకున్నప్పుడు కూడా. ఇప్పుడు చూడండి ఏమి మిగలలేదు ఆ మందిరంలో కూడా. భారత్ మే కిత్నా తాదంతా, భారత్ को स्वर्ग कहा जाता है. ఎంత అపారధనం ఉండేదో భారతదేశంలో, స్వర్గము అన్నారు దాన్ని. అవి స్వర్గ కహేము, ఇప్పుడున్న భారతదేశాన్ని స్వర్గం అంటారా? అవి తొందరకే ఫిర్ స్వర్గం అనేగా నరకం అయిపోయింది కదా, ఇదే మళ్ళీ స్వర్గంగా తయారవుతుంది. స్వర్గ కౌన్ నరక కౌన్ బనాతే, ఏ అవి తుమ్ జాన్ గయి. స్వర్గం తయారు చేసేది ఎవరు, నరకం తయారు చేసేది ఎవరు అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. రావణ రాజు కితనా సమయం చల్తా హై వో భీ బతాయే. రావణ రాజు ఎన్నాళ్ళు నడుస్తుంది అది కూడా బాబా మనకు చెప్పారు. నరకాన్ని తయారు చేసేది ఎవరు, రావణ్. ఎన్నాళ్ళు నడుస్తుంది ఇది, అది కూడా తెలుసుకున్నాం. रावण राज्य में कितना अपार धर्म हो जाते, रावण राज्य में तो सिर्फ सूर्यवंशी चंद्रवंशी रहते. రావణ రాజ్యం ఎప్పుడైతే తయారవుతుంది ఎన్ని అపార ధర్మాలు తయారవుతాయి తెలుసా, ఎన్ని శాఖలు, చిన్న చిన్న మతాలు, సంస్థలు, ఎన్ని ధర్మాలు, భక్తి యొక్క ఎన్ని శాఖలు. రామరాజ్యం నడిచినప్పుడు కేవలం సూర్యవంశీ చంద్రవంశీ దేవతల రాజ్యమే ఉంటుంది, దేవతా ధర్మమే ఉంటుంది. अभी तुम पढ़ रहे हो, ये पढ़ाई और कोई की बुद्धि में नहीं है. वो तो है ही रावण राज्य में, राम राज्य होता है सत्युग में. మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇలాంటి చదువు ఇంకెవరి బుద్ధిలోని లేదు, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా వాళ్ళందరూ. సతీగా వచ్చినప్పుడే రామరాజ్యం ఉంటుంది. बाप कहते हम तुमको लायक बनाते फिर तुम नालायक बन जाते, नालायक में कहते శివబాబా చెప్తున్నా, నేను ఎంతో యోగ్యులుగా మిమ్మల్ని తయారు చేసి వెళ్తున్నాను, మీరు మళ్ళీ అయోగ్యులు అయిపోతున్నారే. అయోగ్యులను ఎందుకంటారు, అనర్హులు, అయోగ్యులు అని ఎప్పుడు అంటారు మనల్ని, పతిత బన్ జాతే, పతితులు అయిపోయినప్పుడు అయోగ్యులు అంటారు. దేవతల లాయకీకి మహిమ అవన్నీ నా లాయకీకి మహిమ కాదు. దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి దేవతల్లో ఉన్న అర్హతలు యోగ్యతల్ని మహిమ చేసి వర్ణిస్తారు. యోగ్యతలు అర్హతలు అంటే క్వాలిటీస్, దేవతలో ఉన్న క్వాలిటీస్ వర్ణిస్తారు, మహిమ చేస్తారు. స్వయంలో ఉన్నటువంటి అనర్హతలు అయోగ్యతల్ని కూడా ఆడుతూ వర్ణిస్తారు. అయోగ్యులైపోయాం, మేము పనికిరాని వాళ్ళు అయిపోయామని. बात समझाते हम जब पूछते तो नहीं धुआते, बहुत थोड़े मनुष्य के सारे विश्व के तुम्हें मालिक थे. బాగా చెప్తున్నారు, ఎప్పుడు పూజ్యులుగా ఉండేవారు మీరు, కొత్త ప్రపంచం ఉండేది, చాలా తక్కువ మంది మానవులు ఉండేవారు. తక్కువ మంది మానవులతో మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అవి తుమ్కో ఖుషి బహుత్ హోనీ చెయ్యి. ఇప్పుడు ఆ విషయాలు వింటుంటే చాలా ఖుషి అవుతుంది, ఓహో మళ్ళీ అలాంటి విశ్వానికి మాలికలు అవుతున్నాం కదా.
పూర్తి ప్రకృతి సుఖాలు మనమే అనుభవిస్తాము. भाई बहन तो बनते हैं ना, वो कहते ये घर पिटाते, वहीं पे आकर जब शिक्षा लेते तो यहाँ आने से समझते हैं कि नॉलेज तो बहुत अच्छी अर्थ समझते हैं ना. సోదరి సోదరులు అవుతున్నారు కదా మీరు ఇక్కడికి వచ్చి మా బాబా పిల్లలు అయ్యాక ఏమయ్యాము సోదరి సోదరులు అన్న చెల్లి అనండి లేదా సోదరి సోదరు. కానీ మనుషులు అంటారు వీళ్ళు ఇంటిని ఇరిపిస్తారండి అన్నా చెల్లిగా చేసేస్తారండి అంటారు. కానీ అలా అనే మనుషులే ఇక్కడికి వచ్చి కోర్సు విని శిక్షణ తీసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది జ్ఞానం చాలా మంచిది అంటారు వాళ్ళే మళ్ళీ. అర్థం అవుతుంది, అర్థం ఏంటనే తెలుస్తుంది కదా మాటల్లో. సోదరి సోదరులు అనడంలో అర్థం ఏంటని అర్థమైనప్పుడు చాలా మంచి నాలెడ్జ్ అండి ఇది అని ఒప్పుకుంటారు అన్నారు బాబా. भाई बहन बिगड़ पवित्रता कहाँ से आए, సారా మదర్ పవిత్రత పర్యే. మరి సోదరి సోదరులని బాబా మనకు అనుభూతి చేయించకుండా పవిత్రత ఎక్కడి నుండి వస్తుంది, ఇలా దారుణ అవుతుంది. మరి సత్యంగా రావాలి స్వర్గం రావాలంటే ఆధారం అంతా పవిత్రత పైన ఉంది కదా. ఇంకెలా ఇంకెన్నిటితో పవిత్రంగా చేయగలరు సోదరి సోదరి భావన తేకపోతే. बाप आते भी है मगध देश में, जो कि बहुत गिरा हुआ देश है, बहुत पतित है, कान पान भी गंदा है. బాబా వచ్చేది కూడా మగధ దేశంలో వస్తున్నారు. ఎలా అంటే మగధ దేశం అంటే శాస్త్రాలలో చాలా పతనమై ఉన్న దేశం, దిగజారిన చరిత్ర, చాలా పతితులుగా ఉన్న ఆహార పానీయాలు కూడా చెత్త ఆహార పానీయాలు, మత్స్య మాంసాలు అలవాట్లు అలా ఉండే దేశాన్ని మగధ దేశం అంటారు. అలాంటి దేశంలో వస్తున్నారు కదా బాబా. వచ్చినప్పుడు అలా అయిపోతుంది కదా భారతదేశం పరిస్థితి. बाप कहते हैं बहुत जन्मों के अंत वाले शरीर में ही प्रवेश करता हूँ, यही 14 जन्म लेते हैं, लास्ट सो फिर फर्स्ट, फर्स्ट सो लास्ट. मिसाल तो एक का बताएंगे ना, तुम्हारी डायनास्टी बनने वाली है. శ్రీ బాబా చెప్తున్నారు చాలా జన్మల అంతిమ జన్మలోకి చేరుకున్న ఉన్న ఆ శరీరంలోనే ప్రవేశిస్తాను నేను. మగధ దేశంలో అయిపోయిన దిగజారి ఉన్న వాతావరణంలో వస్తాను. నేను అంతిమ శరీరం కలిగి ఉన్న వ్యక్తి శరీరంలో ప్రవేశిస్తాను. ఎవరెవరు? ప్రజాపిత బ్రహ్మ బాబా ఇతడే 84 జన్మలు తీసుకుంటున్నారు. లాస్ట్ బర్త్ శివబాబా వచ్చినప్పుడు సో ఫస్ట్ జన్మ నారాయణ అవుతారు, ఫస్ట్ సో మళ్ళీ లాస్ట్ బ్రహ్మ అవుతారు. మిస్సాల్ తో ఎక్క బతాయి. నేను ఒక్కరిదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 84 జన్మ కా మిస్సాల్, 84 జన్మల ఉదాహరణ ఒక్కరిది చెప్తారు బాబా. కానీ మరి డినాసిటీ ఇవన్నీ కానీ అతని వెనుక వంశమే మీది. 84 జన్మలు తీసుకునే వారందరిది వంశమే తయారవుతుంది. जितनी अच्छी रीति समझते जाएंगे फिर तो तुम्हारे पास बहुत आएंगे. మీకు ఈ జ్ఞానం ఎంత బాగా అర్థమవుతూ ఉంటుందో మీ వెనుక ప్రభావితులే చాలా మంది వస్తారు. అవి बहुत छोटा झाड़ है, तूफान भी बहुत लगते. చిన్న వృక్షమే ఉంది ఇప్పుడు మన సంస్థ. ఈ చిన్న వృక్షానికి తుఫాన్లు కూడా చాలా ఊపిస్తున్నాయి. ఇందులో ఎంతమంది మళ్ళీ రాలిపోతున్నారు ఆ తుఫాన్లకి. सत्य में तूफानों की बात ही नहीं, ऊपर में नई आत्माएं आती रहती. సతీగా తుఫాను యొక్క విషయమే ఉండదు, పైనుండి కొత్త ఆత్మలు దిగుతూ ఉంటారు. యహ తుఫాన్ లగతే హి గిరి పడితే. కానీ ఇక్కడ సంగమీగలోనే తుఫాన్ సతీగా వచ్చేసరికి చెట్టు నిలబడిపోతుంది, తుఫాన్లు ఉండవు. మళ్ళీ వాళ్ళు పడిపోతారేమో దేవతలు, మళ్ళీ అసలు అయిపోతారేమో అని ఉండదు వెంటనే. కానీ ఇక్కడ మాత్రం పడిపోతూ ఉంటారు. ఈ రోజు బాగున్నారంటే రేపు పడిపోతూ ఉంటారు. वहां तो माया का तूफान होता ही नहीं. బాబా చెప్తున్నారు సత్యయుగంలో అయితే మాయా తుఫాన్ అనేవి ఉండనే ఉండవు. यहाँ तो बैठे बैठे मर जाते थे तुम्हारी माया के साथ ये थे. బాబా అంటున్నారు ఇక్కడ కూర్చొని చనిపోతూ ఉంటారు. ఇక్కడ నీకు మాయతో యుద్ధం జరుగుతుంది. तो वो भी हैरान करती, सत्य में नहीं होगा. హైరానా చేస్తుంది మాయ. బాబా పిల్లలుగా కూర్చొని చనిపోయి మాయ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సత్యగల అలా ఉండదు. दूसरे कोई धर्म में ऐसी बात होती नहीं.
వేరే ఇతర ధర్మాల్లో నడుస్తూ నడుస్తూ చనిపోయి ఇంకో వైపు వెళ్ళిపోతారు అనేది జరగదు. అలా మాయ రాదు. ఒక దేవతా ధర్మ స్థాపనలోనే మాయ వస్తుంది. ఎందుకంటే వేరే ఇతర ధర్మాల వాళ్ళు పరలోకం నుంచి ఎంటర్ అవుతారు కదా! మెజారిటీ సోల్స్. కానీ దేవతా ధర్మం అలా కాదు కదా! ఇక్కడ దిగజారిపోయి ఉన్నారు జన్మల్లో వచ్చి. వాళ్ళే మారాలి కాబట్టి ఎగుడు దిగుడు ఉంటదన్నమాట. మాయతో యుద్ధం జరుగుతుంది. అందుకే. ఆ! మిగతా వాళ్ళకంటే అని కాదు. ఒక్క ఆత్మ కూడా పరంధామంలో లేదు దేవతా ఆత్మలు. పరంధామం నుండి రెడీమేడ్ దిగరు వాళ్ళు. దిగుతారు సత్యుగలు. కానీ బాబా వచ్చి ధర్మస్థాపన చేసేటప్పుడు ఇక్కడే ఉంటారు అందరూ పతనావస్థలు. అలాంటి వాళ్ళు బాగుపడాలి కాబట్టి మాయను ఎదుర్కొని తయారవ్వాల్సి వస్తది. ఇతర ధర్మాల వాళ్ళు అలా కాదు. పరంధామం నుండి ధర్మపీఠం వెనుక వచ్చి జన్మలు తీసుకొని ఆ ధర్మంలో కంటిన్యూ అయిపోతారు. వారికి మాయా విఘ్నాలు రావు. మనకొచ్చినట్టు. దేవతా ధర్మం వాళ్ళు ఎక్కడున్నారు? ఆకాశం మీద లేరు కదా! బాబా వచ్చేటప్పటికి. ఇక్కడే ఉన్నారు జన్మల్లో వచ్చి దిగజారిపోయి కాబట్టి, వాళ్ళు ఇంత దిగజారిపోయిన వాళ్ళు మళ్ళీ హైయెస్ట్ దేవతలు అవ్వడానికి టైం పడుతుంది. అందుకే బాబా చెప్తున్నారు. దూసరే కోయి ధర్మ से पाक होती नहीं. వేరే ధర్మాల్లో ఇలాంటి విషయం ఉండదు మాయతో యుద్ధం అనేది. రావణ రాజు और राम राज को और कोई समझते ही नहीं. రామరాజ్యము రావణ రాజ్యం కోసం ఎవరికి తెలియదు. बस सत्संग में जाते हैं आगे जीने की बात नहीं होती. यहाँ तो बच्चे अडाप्ट होते हैं. సత్సంగాల్లో వెళ్తారు. అక్కడ మరణించడం, జీవించడం అనే మాటలు ఉండవు వేరే సత్సంగాల్లో. ఇక్కడికొస్తే ప్రపంచం నుండి మరణించామని ఏంటి మరజీవ జన్మ అని ఇలాంటి విషయాలు వాడరక్కడ. ఇక్కడైతే అడాప్ట్ అయిపోవాలి కదా! దత్తత అయిపోతున్నాం కదా! అందుకే పాత జన్మ నుండి మరణించడం అనే మాట ఉపయోగిస్తాం. ఇది కేవలం శివ్ బాబాకి బచ్చే ఉన్సే బర్సా పాతే. అడాప్ట్ అయ్యి శివ్ బాబాకి పిల్లలైపోయాము, వారసత్వం తీసుకుంటున్నాం అంటాం మనం. ఆస్తి కూడా మన పేరుకి వస్తుంది. సత్సంగాల్లో వెళ్తే అది ఉండదు కదా! లేతే లేతే తిరిగి పడితే సభీ కలర్స్ కానీ కొంతమంది బాబా నుండి వారసత్వం తీసుకుంటూ మళ్ళీ పడిపోతారు మాయలో. అప్పుడు వారసత్వం వాళ్ళ పేరుకి వెళ్ళిందంతా మళ్ళీ ఫినిష్ అయిపోతుంది కదా! క్యాన్సిల్ అయిపోతుంది కదా! హంస బద్దలతో బగులా బన్ జాతే. వస్తూ పడిపోతే ఏమవుతుంది? హంసగా మారుతున్న వాళ్ళు మళ్ళీ కొంగ అయిపోతారు. फिर भी बाप रहम दिल है तो समझाते रहते कोई फिर सच्चाడు जाते అయినా బాబా దయా హృదయుడు కాబట్టి మురళీల ద్వారా వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తారు. అర్థం చేయించి దయ చూపించి పడిపోని అని వదిలేరు. లేపటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు బాబా మురళిలో మాటలు విని కొంతమంది పైకి లేచిపోతారు కూడా. తెలిసి చల్ జాతాయి. పైకి లేచి నిలిచిపోతారు పురుషార్థంలో. जो तन में स्थिर रहते उनको कहेंगे महावीर हनुमान. మహావీర్ నంబర్ బాటు ఎవరైతే స్థిరంగా నిలబడిపోతారో పడడం లేవడం లేకుండా వారిని మహావీరులు హనుమాన్ అంటారు. మీరెవరు? మహావీరునీలు. మహావారు ఉన్నారు మహావీరులు అవడంలో కూడా. सबसे पहलवान को महावीर कहा जाता है. आदि देव को भी महावीर कहते हैं जिससे यह महावीर पैदा होते जो विश्व पर राज करते हैं. అందరికన్నా వస్తాదుగా ఎవరు ఉంటారో వారిని మహావీరుడు అంటారు. ఆది దేవుణ్ణి కూడా జైన మతంలో మహావీరుడు అని చెప్తారు. ఆది దేవుడు అని పేరు పెట్టారు. అంటే హిందూ ధర్మంలో బ్రహ్మ అంటాం కదా మొదటి వ్యక్తి. జైన ధర్మంలో ఆది దేవుడు అని పేరు పెట్టారు ఆ బ్రహ్మకి. ఆది దేవుడికి వర్ధమాన మహావీరుడు అని వాళ్ళు చెప్తారు. వర్ధమాన మహావీరుణ్ణి ఆది దేవుడు అని చెప్తారు. జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి ఆది దేవుడు బ్రహ్మ బాబా అన్నమాట. మహావీరుడు. అతని నుండి విశ్వంపై రాజ్యం చేసేవారు జన్మిస్తున్నారు, తయారవుతున్నారు కదా. नंबरवार पुरुषार्थ अनुसार रावण पर विजय पाने के लिए पुरुषार्थ करते रहते. रावण ये 5 विकार నంబర్వార్ పురుషార్థ అనుసారం రావణ మీద విజయం పొంది పురుషార్థం చేస్తున్నాం మనం. రావణుడు అంటే పంచ వికారాలే కదా. ఏదో సమస్కి బాత్ హై. అవి తుమ్హారీ బుద్ధి కా తాలా బాప్ ఖోల్తే ఫిర్ తాలా ఏకదం బంద్ హో జాతా హై. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. రావణుడు అంటే ఏంటి? పంచ వికారాలే రావణుడని బాగా వచ్చి ఇప్పుడు మీ బుద్ధి తాళాన్ని తెరిపిస్తున్నారు. తర్వాత మళ్ళీ బంద్ అయిపోతుంది బుద్ధి తాళం మీది.
తెరిపిస్తుంటారు, మళ్ళీ బంద్ అయిపోతూ ఉంటారు కొంతమంది. यहाँ भी ऐसे जिनका ताला खुलता है वो जाकर सर्विस करते। बाप कहते जाकर सर्विस करो, गटर में जो पड़ी है उनको निकालो. ఎవరి బుద్ధి తాళము తెరవబడుతూ ఉంటుందో జ్ఞానం అర్థమవుతుందని కదా అర్థం. బుద్ధి తాళం తెరవబడ్డం అంటే జ్ఞానం అర్థమవుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారంట. ఇతరులు కూడా బాబా పిల్లలుగా చేయాలని బాబా కూడా చెప్తారు. మీకు అర్థమైందంటే వెళ్ళి సర్వీస్ చేయండి, బురదలో పడి ఉన్న వాళ్ళని బయటకి తీయండి. इसलिए कि तुम भी गट्टन में गिरो, వాళ్ళు బయటకు తీద్దామని మీరు బురదలో పడిపోకండి. तुम बाहर निकल औरों को भी निकालो, మీరు బురద నుండి బయటకు వచ్చి ఇతరులను కూడా బయట తీయండి. विषय वैतरणी नदी में अप्रमपार थे, अभी अप्रमपार सुख में चलना है. విషయ వైతరణి నదుల అప్రమపారమైన దుఃఖాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు అప్రమపారమైన సుఖాల్లోకి వెళ్ళాలి బురద నుండి బయటకు వచ్చి. जो अप्रमपार सुख देते उनकी महिमा गाई जाती है. ఎవరైతే అప్రమపారమైన సుఖం ఇచ్చేవారు ఉంటారో వారి మహిమ పాడతారు ఎవరైనా. రావణ్ जो दुख देते उनकी महिमा होगी क्या. రావణ్ దుఃఖం ఇస్తాడు కదా, అపార దుఃఖం, మహిమ చేస్తారా ఏంటి. रावण को कहा जाता है असुर. बाप कहते तुम रावण राज्य में थे, अभी अपार सुख पाने के लिए तुम यहाँ आई हो, तुमको कितने अपार सुख मिलते. శుభాబా చెప్తున్నారు రావణ్ని అసురుడు అంటారు కదా. బాబా చెప్తున్నారు రావణ రాజ్యంలో ఉండేవారు మీరు, ఇప్పుడు అపార సుఖం పొందాలని ఇక్కడికి వచ్చారు. ఎంత అపార సుఖం దొరుకుతుంది బాబా పిల్లలు అయ్యాక మీకు. ఖుషి కితనీ లేని చేయ और खबरदार भी रहना चाहिए. ఇంత అపార సుఖం బాబా నుండి దొరికింది అని ఖుషి ఉండాలి, జాగ్రత్త కూడా ఉండాలి. ఇలా ఈ ఖుషి ఉందని రేపేమవుతుందో మళ్ళీ మాయ రాకూడదని జాగ్రత్త కూడా పెట్టుకోవాలి. पोजीशन तो नंबरवार होती है, हर एक एक्टर का पोजीशन अलग है, सब में तो ईश्वर हो ना सके. बाप हर बात बैठ समझाते हैं. పొజిషన్ అనేది నంబర్ వారీగా ఉంటుంది, ప్రతి యాక్టర్ పొజిషన్ పదవి వేరుగా ఉంటుంది. అందరిలో ఈశ్వరుడు అందరూ ఒకటే అయిపోవడం అనేది ఉండదు. ప్రతి విషయం బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. तुम बाप पर रचना के आदि में ग्रंथ को जान जाती है नंबरवार पुरुषार्थ अनुसार. మీరు ఇప్పుడు బాబా కోసం సృష్టి రచన కోసం ఆది మధ్య అంత్యం नंबरवार पुरुषार्थ अनुसार తెలుసుకున్నారు. नंबरवार पढ़ाई पर ही मार्क्स होते हैं, नंबर वारीగా చదువు अनुसार మార్కులు लभिస్తున్నాయి. ये है बेहद की पढ़ाई, इसमें बच्चों का बहुत अटेंशन होना चाहिए. पढ़ाई एक रोज भी मिस ना हो. ఇది అనంతమైన చదువు, పిల్లలకి చాలా అటెన్షన్ ఉండాలి. ఈ చదువులో ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు ఈ చదువు. हमें स्टूडेंट गॉड फादर पढ़ाते, वो नशा बच्चों को चढ़ा लेना चाहिए. నేను స్టూడెంట్ స్వయం పరం పిత చదివిస్తున్నారు నాకు అని ఈ నశ ఎక్కిపోయి ఉండాలి. ఈ నశ ఎక్కిపోతే మిస్ అవ్వరు అసలు ఈ చదువుని. भगवान आज सिर्फनियों के नाम बदल कर श्री कृष्ण का नाम डाल दिया है. భగవాన్ తో చదివిస్తున్నారు అనేది ప్రూఫ్ ఉంది కదా గీతలో భగవాన్ వాచాన్ని. కాకపోతే ఇక్కడ శ్రీకృష్ణుని పేరు పెట్టేశారు, తప్పు చేశారు. అది నిరాకారుడు చదివిస్తారు అసలు. बोल से श्री कृष्ण भगवान बात समझ लिए, పొరపాటున వారు శ్రీకృష్ణుడు భగవంతుడు అనేసుకున్నారు. क्योंकि శ్రీకృష్ణ हुआ नेक्स्ट टू गॉड, కానీ శ్రీకృష్ణుడు భగవంతుని తర్వాత భగవాన్ రూపం, నెక్స్ట్ టు గాడ్. భగవాన్ భగవతి అంటారు రాధాకృష్ణ లక్ష్మీనారాయణ, కానీ వారికన్నా ఉన్నతమైన వారు జన్మలో రాని వారు గాడ్ ఒక్కరే ఉన్నారు, నిరాకారుడు. स्वर्ग जो बाप स्थापन करते हैं उनमें नंबर 1 ये है ना, స్వర్గము బాబా స్థాపిస్తున్నారు కదా, అందులో నంబర్ 1 అయ్యేది శ్రీకృష్ణ. ఏ జ్ఞాన్ అభి తుమ్కో మిలా హై, కృష్ణుడు భగవంతుడు కాదు, స్వర్గంలో నంబర్ 1 దేవత. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభించింది. నంబర్ 12 पुरुषार्थ अनुसार अपना भी कल्याण करते हो, दूसरों का भी कल्याण करते रहते हैं. उनको सर्विस बिगड़ कभी सुख नहीं आएगा. नंबर 12 पुरुषार्थ अनुसार స్వకల్యాణము చేసుకున్నాను, ఇతరుల కళ్యాణము చేసి. బాగా జ్ఞానం అర్థమైపోతే సర్వీస్ సేవనే సుఖం దొరకదు వారు. అందరికీ జ్ఞానం చెప్పాలి, బాబా పిల్లలుగా చేయాలి, తప్పిస్తూ ఉంటారు వారు. तुम बच्चे योग और ज्ञान में मजबूत हो जाएंगे तो काम ऐसे करेंगे जैसे जिन्न. मनुष्य को देवता बनाने की हॉबी लग जाएगी. मौत के पहले ही पास होना है, सर्विस बहुत करनी है. पीछे तो लड़ाई लगेगी, नेचुरल क्लाइमेटिस भी आएगी,
పిల్లలు మీరు యోగం మరియు జ్ఞానంలో గట్టి పడుతూ ఉంటే మీరు సేవ ఎలా చేస్తారంటే జిమ్ గోపల్లాగంట. అలా తెస్తూనే ఉంటారు కోర్సులకి. చెప్పండి, చెప్పండి, చెప్పండి. మనుషుల్ని దేవతలుగా తయారు చేయాలనే ఒక అలవాటు అయిపోతుందంట వారికి. జ్ఞానయోగాలు గట్టిగా అయిపోతాయి. నేను చనిపోక ముందు పాస్ అవ్వాలి, నేను సేవ చేసేయాలని చేసుకుంటారట వాళ్ళు. మృత్యుకు ముందు పాస్ అయిపోవాలి నేను అని. సర్వీస్ చాలా చెయ్యాలి కదా! లేకపోతే లేట్ అయిందంటే యుద్ధం మొదలైపోతది. నేచురల్ క్లైమాటిస్ ప్రకృతి ఆపదలొచ్చేస్తాయి. అప్పుడు ఇంకేం చేయగలరు మీరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు చాలా సేవ చేసేసుకోవాలి. మనుషుల్ని దేవతలుగా తయారు చేయాలి. अच्छा, मीठे-मीठे से खिलते बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, लास्ट से फर्स्ट जाने के लिए महावीर बन पुरुषार्थ करना है। లాస్ట్ సో ఫస్ట్ నెంబర్ లో వెళ్ళడం కోసం మహావీరులుగా తారే పురుషార్థం చేయాలి. మాయాకి తుఫానుని హేళాన్ని మాయా తుఫాన్లలో చలించకూడదు. మాయా తుఫాన్లు వచ్చినప్పుడు చలించిపోకూడదు. లాస్ట్ ఫస్ట్ నెంబర్ లో వెళ్ళడానికి మహావీరులై పురుషార్థం చేయాలి. మాయా తుఫాన్లలో చలించకూడదు. बाप समान रहम दिल बन मनुष्यों की बुद्धि का ताला खोलने की सेवा करनी है. బాబా సమానంగా దయాహృదయులుగా తారే మానవుల బుద్ధిని తెరిపించే సేవ చేయాలి. పడిపోయే వారిని పడిపోయేలా మాట్లాడకుండా బాబా సమానంగా దయాహృదయనే పడిపోయిన వారిని లేపేలా, వాళ్ళ బుద్ధి తాళం తెరుచుకుని వాళ్ళని మళ్ళీ ముందుకు వచ్చేసేలా పురుషార్థంలో అలా మనం వ్యవహరిస్తూ వారి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన సాగర్ ని రోజు జ్ఞాన స్నానం కర్ పరిజాదా బన్నాయి. జ్ఞాన సాగరంలో రోజు జ్ఞాన స్నానం చేస్తూ గంధర్విగా తయారైపోవాలి, దేవతగా. एक दिन भी पढ़ाई मिस नहीं करनी है. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేయాలంటే ఏం చేయాలి? ఒక్క రోజు కూడా ఈ చదువు మిస్ చేయకూడదు. భగవాన్ కి హమ్ స్టూడెంట్ है, इस नशे में रहना है. భగవంతుని యొక్క విద్యార్థులు మేమని ఇదే నశలో ఉండాలి. वरदान, गंभीरता के गुण द्वारा फुल मार्क्स जमा करने वाले गंभीरता की देवी व देवता भव. గంభీరత యొక్క గుణము ద్వారా పూర్తి మార్కులు జమ చేసుకునేటటువంటి, ఫుల్ మార్క్స్ జమ చేసుకునేటటువంటి గంభీరత దేవి, గంభీరత దేవత కండి. గంభీరత దేవి లేదా దేవత కండి. గంభీరత యొక్క గుణం ద్వారా ఫుల్ మార్క్స్ జమ చేసుకునేటటువంటి గంభీరత యొక్క దేవి లేదా దేవతగా కండి. వర్తమాన సమయం गंभीरता के गुण की बहुत बहुत आवश्यकता है. वर्तमान समय में गंभीरता गुणम చాలా చాలా అవసరం. क्योंकि बोलने की आदत बहुत हो गई है. जो आता है वो बोल देते हो. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు చాలా మాట్లాడే అలవాటు అయిపోయింది. నోటికి ఏది వస్తేది మాట్లాడేస్తూ ఉంటారు. అలా ఎవరైనా కలిసారనుకోండి మాట్లాడుకుంటూనే ఉంటారు. किसी ने कोई अच्छा काम किया और बोल दिया तो आधा खत्म हो जाता है. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి అది వర్ణించి మాటల్లోకి వచ్చేసినట్లయితే సగము పుణ్యము సమాప్తి అయిపోతుంది, మంచి పని యొక్క ప్రాప్తి. ఎవరైనా కలిసారంటే అంటే కొంతమందికి ఎంత స్వయం కోసం పొగుడుకుంటారంటే పొగిడి 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 చెప్పుకుంటారు స్వయం కోసం. అంతా సమాప్తి అయిపోతుంది మీరు చేసేది. आधा ही जमा होता है. మీరు చేసిన దానిలో సగమే జమ అవుతుంది చెప్పేసుకున్నారంటే. और जो गंभीर होता है उसका फुल जमा होता है. ఎవరైతే గంభీరంగా ఉంటారో వాళ్ళది పూర్తిగా జమ అవుతుంది. వాళ్ళైతే
వేరే వాళ్ళు పొగిడిన వాళ్ళు పొగుడుకోరు, వేరే వాళ్ళు పొగిడింది కూడా తీసుకోరు మనసులోకి. వింటారు, వదిలిస్తారనమాట. అంటే అందులో ఏదో పొంగిపోయి అలా పొంగిపోరు పొగడ్తలు విని. అలాగే ఎవరు ఏదైనా గాని అన్నా పొంగిపోరు వాళ్ళు. అవి కూడా పెట్టేసుకోరు మనసులో. నేనేంటనేది నేను చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అన్నదానిలో రైట్ ఉంటే నేను మార్చుకుంటాను. ఒకవేళ వాళ్ళు అన్నదాన్ని రైట్ లేకపోతే బాబాతో కన్నెక్టే నేను తీసుకుంటాను. దాన్ని పక్కన పెట్టేసొచ్చు. అలాగే పొగిడేరు పొంగిపోను. కామన్ ఎవరిలోనైనా ఉండొచ్చది. నా గొప్పతనమేం కాదు అని బాబా ఇచ్చిన విశేషత ప్రసాదము అని ఇలా మనలో మనం మంతన చేసుకుంటూ అలా. అది గంభీరత అంటే. కాబట్టి ఎవరు గంభీరంగా ఉంటారో వాళ్ళకి ఫుల్ జమ అవుతుంది. అసలు ఈ గంభీరతకి దేవి వా దేవత అవ్వను. అందువల్ల గంభీరత దేవిగా దేవతగా తయారవ్వండి. और अपने ఫుల్ మార్క్స్ ఇక్కటి కరు. మరియు మీ మార్కులు ఫుల్ గా జమ చేసుకోండి. వర్ణం करने से మార్క్స్ కమ్ హో జాయేగి. వర్ణన చేసుకున్నట్లయితే మార్కులు తగ్గిపోతాయి మీరు చేసేది వర్ణించుకుంటే. स्लोगन बिंदु रूप में स्थित रहो तो समस्याओं को सेकंड में बिंदु लगा सकेंगे. బిందు రూపంలో స్థితిలో ఉన్నట్లయితే సమస్యలకు సెకండ్లో బిందు పెట్టగలరు. బిందు రూపంలో స్థితిలో ఉన్నట్లయితే సమస్యలకు సెకండ్లు ఫుల్ స్టాప్ బిందు పెట్టగలరు. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు మనకి? వండర్ఫుల్ సత్సంగం. జీవిస్తూ మరణించడం నేర్పిస్తున్నారు ఇక్కడ బాబా మనకు. జీవిస్తూ మరణించే వాళ్ళే హంసలుగా తయారవుతున్నారు ఇక్కడ. ఇతర సత్సంగాల్లో ఎక్కడ అది నేర్పించదు మనకి. అడాప్ట్ అయిపోవాలి, పాత జన్మ నుండి మరణించాలి అనే విషయమే ఉండదు. ఇక్కడ మన జన్మే మారిపోతుంది, జీవిత విధానమే మారిపోతుంది. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? జ్ఞాన యుగాల్లో గట్టిగా అవుతూ ఉంటే వారి చింత ఎప్పుడు ఏముంటదంటే ఎవరికైనా మాటలు చెప్పి ఇక్కడ వచ్చి దేవతలు ఇలాగా తయారైపోవాలి, బాబా ఇంటికి తీసుకొస్తాము, కోర్స్ ఇప్పిస్తాము, అలా వాళ్ళు ఎవరో ఒక జీవనం భూతాల్లో పరిగెడుతూనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, ఆత్మలకి సందేశం ఇస్తూనే ఉంటారు. అంతేకాదు స్వయాన్ని కూడా సంపన్నంగా తయారు చేసుకుంటూ ఉంటారు వారి జ్ఞాన యోగాలతో. ఫస్ట్ నెంబర్ లో వెళ్ళాలంటే మహావీరుని పురుషార్థం చెయ్యాలి. బ్రహ్మ బాబా ఫస్ట్ నెంబర్ లో వెళ్ళేవారు మహావీరుడు అయ్యారు కదా. మహావీరులు అంటే మానవ తుఫాన్లకి కదిలిపోకూడదు. ఇతరులను కూడా దయావృతిలే లేపాలి మనం. బుద్ధితాళం తెరిపించాలి. జ్ఞానసాగరంలో రోజు జ్ఞానస్నానం చేసి గంధర్వి అయిపోవాలి మనం. ఒక రోజు కూడా ఈ చదువు మిస్ చేయకూడదు. భగవంతునికి స్టూడెంట్ నేను నశలో ఉంటే మిస్ అవ్వరు అని చెప్తున్నారు బాబాయ్ రోజు. గంభీరత గుణంతో మీరు చేసిన మంచిని కూడా మీరు ఇముడ్చుకొని ఉంచుకోండి బుద్ధిలో. వర్ణిస్తే దాని మార్కులు కట్ అయిపోతాయని చెప్తున్నారు బాబా, సగం తగ్గిపోతాయి. బిందురూప స్థితిలో ఎక్కువగా మన స్థితిలో ఉంటే సమస్యలు సెకండ్ లో స్టాప్ అయిపోతాయి. బిందు పెట్టగలమాట. ఓం శాంతి. 10 నిమిషాలు యోగం చేద్దాం బిందురూప స్థితిలో. బాబా దగ్గర బిందువే కూర్చొని. ఇంకా వరదానం కూడా గంభీరత మూర్తి. బిందువు అయిపోతే ఇంకా వర్ణంలో ఎక్కువ రాము. బిందు అంటే వృక్షం యొక్క సారమంతా బీజంలో ఉంటది కదా. అలా మనలో మన స్వరూపం, మన స్వమానాలు, మన స్థితి యొక్క సారమంతా, క్వాలిటీ అంతా ఇమిడి ఉంది. అలాంటి బిందు రూపంలో నేను బాబా దగ్గర బిందు పక్కన కూర్చున్నాను. బాబా బిందు, నేను బిందు, డ్రామా బిందు గుర్తుంచుకుంటూ బిందు రూప స్థితిలో ఉన్నాను అనేది అనుభవం చేయండి.
बिसरो, बीती बातों पे बिंदु धरो, बिंदु बनो से याद करो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। बिंदु को मत छोटा जान, बिंदु है ये सिंधु समान। इसके सहारे भव से उतरो, इसके सहारे भव से उतरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो।
सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता। सत्यम शिवम सुंदर शिव है, सत्यम शिवम सुंदर शिव है, खुद के जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता। मन में मधुबने ज्ञान की गलियां, मन में मधुबने ज्ञान की गलियां, दिव्य गुणों के फूल और कलियां, दिव्य गुणों के फूल और कलियां। बाबा से मिल हर चेहरा है मुस्काता, बाबा से मिल हर चेहरा है मुस्काता, ज्ञान सुनाता अपने जैसा बनाता,